మకిలీపురం మండలం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరిగిన మోరీ రిగ్ నుంచి హై ప్రెజర్తో గ్యాస్ వస్తుంటే ఎందుకు ఓఎన్జీసీ యాజమాన్యం డీప్ ఇండస్ట్రీస్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ బ్లోఅవుట్ జరిగి 2 రోజులవుతున్నా ఓఎన్జీసీ అధికారులు కలెక్టర్ మాత్రమే సహాయక చర్యలు చేపట్టారని, అసలు కాంట్రాక్టు డీప్ సంస్థ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. ఓఎన్జీసీ లాంటి నవరత్న సంస్థ అధికారులు ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆ రిగ్ను డీప్ ఇండస్ట్రీస్కి వచ్చిన విషయం వాస్తవమా కాదా అన్నది నిర్ధారించడానికి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను వెంటనే కళాశాల ప్రిన్సిపల్కు అప్పగించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి పవన్ మాట్లాడుతూ గత నెల 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు విశాఖలో సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతంగా జరిగాయన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపడుతున్న కార్మిక వ్యవసాయ సంఘాల సమ్మెకు అందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు సంవత్సరాల తరబడి అందులోంచి ముడి చమురును తీసుకుని బయటికి అమ్ముకునే పని చేస్తూ ఉన్నారు. మరి ఆడు ఓఎన్జీసీ ఒక మహారత్న కంపెనీ, ప్రభుత్వ రంగ కంపెనీ, ఆ ప్రభుత్వ రంగానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇలాంటి కొంతమంది అధికారుల అక్రమ అవినీతి పద్ధతుల కారణంగా ప్రజలకు దక్కాల్సినటువంటి చమురు, సహజ వాయువు ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపెట్టబడతా ఉంది. అవునా కాదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పని నేను ఓఎన్జీసీ ఈడీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూడా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధం ఉందా లేదా, మేము చెప్పింది వాస్తవం కాకపోతే ఇగో వీళ్ళు చెప్పింది వాస్తవం కాదనన్నా చెప్పండి. అట్లాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఇది ఓఎన్జీసీదే అనన్నా చెప్పండి. లేదు మేము చెప్పింది వాస్తవం అయితే ఎందుకు ఆ పేరుని మీరు దాచిపెట్టారో కూడా చెప్పమని చెప్పి నేను సూటిగా అడుగుతూ ఉన్నాను. ఎవరైతే ఈవో ఆ రోజు చొరబడ్డాడో ఆ ఈవోని పక్కన కూర్చోబెట్టుకుని ఇతకాని సమాజం చైర్మన్, పాలకవర్గం ప్రెస్ మీట్ పెట్టి అది హాస్టల్ ఇతకాని సమాజం చెప్పారో ఆ ఈవోకి కమిషనర్ స్పష్టంగా ఏం రాశాడంటే ఇందులోని, అయ్యా నువ్వు ఎవరిని అడిగి దాంట్లోకి వెళ్ళావు, నీకు పైన కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఇందులోని ప్రశ్నించి అలా జరగలేదు, ఆ కాలేజీలో మనం జ్వరపడ్డం తప్పు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి హ్యాండ్ ఓవర్ చేసి 3 రోజుల్లో నాకు రిపోర్ట్ చేయని చెప్పని కమిషనరు స్పష్టంగా లెటర్ ఇచ్చాడు. 27/12 ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా ఇవాళ తారీఖు 7వ తారీఖు, దాదాపు 10 రోజులు అయింది. ఈ లెటర్ని ఇతగారిని సమాజం బయటపెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ కమిషనర్లు ఎవరో దీని గురించి మాట్లాడటం లేదు. నేను అడుగుతాను, ఎందుకు అంతాను అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో విశాఖపట్నం నగరంలో 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు 5 రోజుల పాటు జరిగినాయి. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి కార్మిక ప్రతినిధులు, సిఐటి నాయకత్వం, అఖిల భారత నాయకత్వం అందరూ హాజరయ్యారు. 1315 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ఇందులో 24% మంది మహిళలు, 312 మంది మహిళా ప్రతినిధులు కూడా ఈ మహాసభలకు ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ కార్మిక వర్గం నుంచి, WTF నుంచి ప్రధాన కార్యదర్శి కూడా ఈ మహాసభలకి హాజరయ్యి ఈరోజు అంతర్జాతీయంగా కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి దాడిని, ఏదైతే పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదం కార్మిక వర్గం మీద చేస్తున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారానే మనం ప్రతిఘటించాలని చెప్పి పిలిపించిన సందర్భం ఈ మహాసభల్లో జరిగింది.